తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాభినందనలు. మనము భారతదేశ భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగాన్ని ఈ సెషన్లో చర్చించబోతున్నాం. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ రంగమును అన్నప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏకి కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఏ పేపర్ ఏదైతే మనకు ఫస్ట్ పేపర్ ఉన్నదో అందులో వ్యవసాయ రంగం మీద ఎప్పుడు కూడా ఒక ప్రశ్న రావడం, ఒక 50 మార్కులకి ఒక ప్రశ్న రావడం తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఎటువంటి గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటుంది, ఆర్థికాభివృద్ధిలో దీని యొక్క పాత్ర ఏమిటి, ప్రజల యొక్క జీవనోపాధిని పెంచడం కానివ్వండి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఒక ప్రభావితం చేసే అంశంగా వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంది, ఓకేనా, అలాగే భవిష్యత్తులో వ్యవసాయ రంగం మీద ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ శ్రామిక శక్తి ఏదైతే ఉందో దాంట్లో మార్పులు వస్తున్నాయా, తగ్గుదల సంభవిస్తుందా, పెరుగుదల సంభవిస్తుందా, అలాగే మెకనైజేషన్ యొక్క పాత్ర ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అభ్యర్థులందరూ కూడా కొంత ఆకలింపు చేసుకొని ఉండాలి. వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, దానికి అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులు, అంతర్జాతీయ సమాజంతో భారతదేశ వ్యవసాయ రంగం ఏ విధంగా పోటీ ప్రభావంలో ఉంది, అలాగే WTO కానివ్వండి లేదా ఇతర ఏదైనా ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి సంస్థల యొక్క ప్రభావం భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులపై, వాటి యొక్క వాణిజ్యంపై ఏమైనా ప్రభావం చూపుతున్నాయా, ఇలాంటి అంశాలన్నీ కూడా మన అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఆకలింపు చేసుకుని ఉంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎస్ఏ పేపర్లో వచ్చే ప్రశ్న కూడా మనం సులువుగా సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నలు మనం రాసేటప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి లేదా సంస్కరణ తీసుకురావడానికి వేసినటువంటి కమిటీలు ఏమిటి, ఆ కమిటీల రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, వాటి ద్వారా మనకు ఆ కమిటీల రిపోర్ట్లకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తప్పనిసరిగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశ వ్యవసాయాన్ని కనుక మనం పరిశీలిస్తే భారతదేశం స్వాభావికంగా వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి దేశము. భారతదేశ ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయ విభాగమే వెన్నెముక. ఇప్పటికీ భారతదేశంలో 58% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడడం మనం గమనించవచ్చు. ఇంత సుదీర్ఘకాల ప్రయాణంలో అభివృద్ధి చెందిన దేశంగా ఇంతమంది వర్క్ ఫోర్స్ ఇంకా వ్యవసాయ రంగంలో ఉండడం అనేది కూడా ఒక గమనించదగినటువంటి ప్రముఖమైనటువంటి విషయం. సాధారణంగా ఏ దేశాన్ని తీసుకుని అభివృద్ధి చెందిన దేశాన్ని కనుక పరిశీలించినట్లయితే మొదట్లో వ్యవసాయ రంగంతో అభివృద్ధిని సాధిస్తూ క్రమంగా పారిశ్రామీకరణ చెంది దాని తర్వాత స్టేజ్లో సర్వీస్ సెక్టార్లో, సేవా రంగంలో అధికంగా వర్క్ ఫోర్స్ని కలిగి ఉండడం, అధికంగా వాళ్ళ యొక్క జీడిపి కూడా ప్రభావితం కావడం అనేది మనం ఎకానమీలో గమనిస్తున్న అంశమే. కానీ అటువంటి మార్పులు భారతదేశంలో పూర్తిగా చోటు చేసుకోకపోవడం కూడా మనం గమనించాలి. ఇక్కడ స్వాతంత్రానికి ముందు నుంచి ఒక 200-300 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగం మీదనే ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం ఇంకా వ్యవసాయ రంగంలో అధిక వర్క్ ఫోర్స్ని కలిగి ఉంది. కానీ జీడిపిలో మాత్రం తగ్గుదల సంభవిస్తుంది. దీనికి మీకు ఎకానమీలో మీరు అన్నీ నేర్చుకుంటారు. ఎందువల్లంటే జీడిపిలో సర్వీస్ సెక్టార్ యొక్క రోల్ క్రమంగా పెరుగుతూ ఉంది. అంటే సేవా రంగం, మనకి పారిశ్రామిక రంగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవడం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశము. అది పాజిటివ్ దృక్పథంతో చూడొచ్చు లేదా నెగిటివ్ దృక్పథంతో చూడొచ్చు. దాని యొక్క విశ్లేషణ మీరు చేసుకోండి. ఇక వ్యవసాయ రంగం యొక్క జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గడానికి గల కారణం ఏమిటంటే ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ ఈ ఉత్పత్తుల విలువ సేవా రంగం నుంచి వచ్చే ఉత్పత్తుల విలువ కంటే తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా నా అభిప్రాయం. ఇక మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. ప్రిలిమ్స్లో వచ్చే ప్రశ్నలు కూడా కొంత క్రిటికల్గా ఉండడానికి కూడా అవకాశం ఉన్నట్లు మనం అభ్యర్థులు గమనించాలి. అంత ఈజీగా అయితే ప్రశ్నలు ఉండవని నా అభిప్రాయం. ఒక ట్రెడిషనల్ పద్ధతి, అంటే సాధారణంగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో ఆ పద్ధతి కొంచెం విభిన్నంగా మనం ఆలోచించాలి. దీనికి కూడా మనం విభిన్నం అంటే మన విపరీత ధోరణులు కాకుండా సివిల్స్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్స్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని, ప్రిలిమ్స్ పేపర్ దగ్గర పెట్టుకొని అందులో వస్తున్నటువంటి ప్రశ్నలు సరళి ఎలా ఉంది, గత 10-15 సంవత్సరాల నుంచి ప్రశ్నలు కనుక సరళంగా మనం పరిశీలించినట్లయితే తప్పనిసరిగా మనం
ఆ దృక్పథాన్ని మనం అలవర్చుకోగలం, మన ప్రిపరేషన్ కూడా ఆ వ్యూలో మనం కొనసాగించగలని నా అభిప్రాయం. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ప్రశ్నలు చర్చిద్దాం. సో భారతదేశ వ్యవసాయ రంగాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా 58% ప్రజలు భారతదేశంలో వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే మన దేశానికి వెన్నెముగ్గా అని కూడా మనం చెప్పుకున్న వ్యవసాయ రంగంలో అభివృద్ధి చోటు చేసుకున్నప్పుడే పారిశ్రామిక రంగానికి కానీ సేవా రంగానికి కానీ పెరుగుదల లేదా ఊతం ఇచ్చినట్లు అవుతుంది. సో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందే అంటే ఏదైనా కరువు ఏర్పడిన సంవత్సరం కనుక పరిశీలించినట్లయితే వ్యవసాయ రంగంలో అభివృద్ధి లేనప్పుడు లేదా క్షీణత నోటు చేసుకున్నప్పుడు మిగిలిన 2 రంగాలు పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం కానీ 2 కూడా గణనీయంగా ఒక ప్రభావితమవుతున్నటువంటి పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో మనం చూడడం జరిగింది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మన పంటలను కనుక చూసినట్లయితే వీటిని ఆహార పంటలు, చిరుధాన్యాలు, వ్యవసాయం మన కమర్షియల్ క్రాప్స్, ప్లాంటేషన్ క్రాప్స్, ఇంకా ఇలా రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఇక్కడ ఏ క్రాప్కి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అవసరము, వాటి యొక్క ఉత్పత్తి ఎలా ఉంది, అలాగే ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోనూ ఉత్పాదకతలో వచ్చినటువంటి స్థానాలు ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని మనకి ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. సో మొట్టమొదటి చూసినట్లయితే ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార పంటలు కనుక చూసినట్లయితే భారతదేశంలో ఆహార పంటల మొత్తం ఉత్పత్తి దాదాపుగా 277 నుంచి 280 మిలియన్ టన్నుల వరకు జరుగుతుంది ఆహార పంటల ఉత్పత్తి. సో ఒకవేళ కొన్ని సందర్భాల్లో 1 మిలియన్ టన్ను 2 మిలియన్ టన్నులు అటు ఇటుగా ఉంటుంది. కానీ సుమారుగా చూసినట్లయితే ఒక 277.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనం గమనించవచ్చు. ఈ 277 మిలియన్ టన్నుల్లో చూసినట్లయితే రైస్ అంటే వరి కనుక బియ్యం కనుక చూసినట్లయితే ఇవి సుమారుగా 111 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలని మనం ఉత్పత్తి చేస్తున్నాం వరిని. దాని తర్వాత చూసినట్లయితే వీట్ అంటే గోధుమను కనుక చూసినట్లయితే ఇది సుమారుగా 97 నుంచి 98 మిలియన్ టన్నుల గోధుమల్ని ఉత్పత్తి చేస్తున్నాం. దీని తర్వాత కోర్సు సెరియల్స్ అంటే చిరుధాన్యాలు. సో ముతక ధాన్యాలు లేదా ముతక చిరుధాన్యాలు కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే కోర్స్ సిరియల్స్ కనుక చూసినట్లయితే ఇవి దాదాపుగా 45 మిలియన్ టన్నుల వరకు మనం ఉత్పత్తి చేస్తున్నాం. దీని తర్వాత కనుక పరిశీలించినట్లయితే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు కనుక మనం చూసినట్లయితే పప్పులు కనుక చూసినట్లయితే ఇవి 24 మిలియన్ టన్నుల వరకు గరిష్టంగా మనం పండించడం జరిగింది. 23.95 మిలియన్ టన్నులు గరిష్టంగా 2017-18 సంవత్సరంలో మనం ఉత్పత్తిని సాధించాం. దీని తర్వాత గ్రామ్స్ అంటే శనగలు కనుక చూసినట్లయితే 11 మిలియన్ టన్నులు. ఈ శనగలే ఈ పల్సెస్ల పప్పు ధాన్యాల్లో అధికంగా మనం పండిస్తున్నాం. దాదాపుగా ఇది 10 మిలియన్ టన్నుల వరకు శనగలే పండిస్తున్నాం. ఇక మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే తూర్ అంటే పప్పు మన కందిపప్పు వాటిని చూసినట్లయితే ఇవి దాదాపు 4 మిలియన్ టన్నులు. అలాగే ఉరద్ మనం చూసినట్లయితే ఇది 3.2 మిలియన్ టన్నులు మనం ఉత్పత్తి సాధిస్తున్నాం. సో ఫుడ్ గ్రెయిన్స్లో వస్తున్నటువంటి గణాంకాలు అభ్యర్థులు ఎవరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వరికి గోధుమకి సుమారుగా వరి అన్నామనుకోండి ఒక 110 నుంచి 111 మిలియన్ టన్నులు, గోధుమ అంటే 97 నుంచి 98 మిలియన్ టన్నులు అనే ఒక రఫ్ ఫిగర్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇక మిగిలిన చూసినట్లయితే తర్వాత అంశాన్ని పరిశీలించినట్లయితే ఆయిల్ సీడ్స్ అంటే నూనె విత్తనాలు, నూనె గింజలు కనుక చూసినట్లయితే భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మనం అధిక తీవ్రతను ఎదుర్కొంటూనే ఉన్నాం. నూనె గింజల్ని అధికంగా పండిస్తున్నప్పటికీ మనం ఇప్పటికి కూడా ఇంకా ఈ ముడి నూనెకి దిగుమతిని చేసుకుంటూనే ఉంటాం. అంటే పామ్ ఆయిల్ కానివ్వండి ఇలాంటి నూనె మనం ఇప్పటికి కూడా ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. దాంట్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటి చూసినట్లయితే సోయాబీన్ నూనె కనుక చూసినట్లయితే 11.4 మిలియన్ టన్నుల ఉత్పత్తిని మనం సాధిస్తున్నాం. దాని తర్వాత గ్రౌండ్ నట్ కనుక చూసినట్లయితే అంటే పల్లి నూనె లేదా వేరుశనగ నూనె చూసినట్లయితే ఇది దాదాపుగా 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాం. సగటున ఇది గరిష్టంగా ఉత్పత్తి ఇది కూడా. ఇక మళ్ళీ క్యాస్టర్ సీడ్ కనుక చూసినట్లయితే ఆముదాలు కనుక చూసినట్లయితే ఇది 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని మనం సాధిస్తున్నాం. మరొక వాణిజ్య పంట కనుక చూసినట్లయితే కాటన్ పత్తిని కనుక చూసినట్లయితే ఇది 33.9 మిలియన్ బేల్స్ని ఉత్పత్తిని సాధిస్తున్నాం. 33.9 మిలియన్ బేల్స్ ఉత్పత్తిని సాధిస్తున్నాం పత్తి విషయంలో. ఇక షుగర్ కేన్ చెరకు కనుక చూసినట్లయితే ఇది 353 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 350 నుంచి 355 మిలియన్ టన్నుల మధ్యలో 1-2 మిలియన్ టన్నులు అటు ఇటుగా ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తిని మనం
సాధిస్తూనే ఉన్నాం. ఇక వివిధ పంటలకి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా ఆహార ధాన్యాలు కనుక చూసినట్లయితే ప్రధానమైనది వరి. శీతోష్ణ స్థితి అంటే వాతావరణ పరిస్థితులు కనుక మనం పరిశీలించినట్లయితే, వరిని ఇది దాదాపుగా రబీను మరియు ఖరీఫ్ పంటలు రెండిట్లో కూడా పండించేటువంటి ప్రధానమైన పంట ఇది. రబీ మరియు ఖరీఫ్. రబీ అనే సీజన్ అంటే మీకు తెలిసిందే అండి, ఋతుపవనాలు ప్రారంభం కావడంతో ప్రారంభమయ్యే సీజన్ రబీ సీజన్. అంటే ఋతుపవనాలు మనం జూన్లో ప్రారంభమవుతున్నాయి కాబట్టి జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా రబీ కాలము. దాని తర్వాత ఋతుపవనాలు ముగిసే సందర్భంలో అక్టోబర్ నుంచి లేదా సెప్టెంబర్ చివరి నుంచి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఇది ఖరీఫ్ కాలము. తర్వాత జైద్ అంటే వేసవి కాలంలో మార్చి నుంచి కానీ లేదంటే ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్ ఆ 2-3 నెలలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు అంటే రబీ పంటకు ముందు ఉండే సమయం అంతా కూడా జైద్ అనేది. ఈ జైద్ కాలంలో అధికంగా తీగ జాతి మొక్కలు అంటే పుచ్చగింజలు, పుచ్చకాయలు, సొరకాయలు, దోసకాయలు అంటే అలాంటి అంటే ఆహార ధాన్యాలు మన కూరగాయలు లాంటి ప్రధానంగా పండించిన సమయం ఇది. సో రబీ సీజను, ఖరీఫ్ సీజన్ రెండింటిలో కూడా వరి పండించవచ్చు. ఇది టెంపరేచర్ కనుక చూసినట్లయితే దీనికి 15 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. అలాగే హ్యూమిడిటీ కనుక చూసినట్లయితే ఇది ఎక్కువగా కోస్తా తీర ప్రాంతాల్లో అధిక ఉత్పత్తిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అందువల్లనే తూర్పు తీర ప్రాంతం అంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు కూడా వరి ప్రధానమైన ఆహార పంటగా పండించడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం టెంపరేచర్స్ కూడా అధికంగా అంటే మోడరేట్గా ఉంటాయి ఇక్కడ. అలాగే హ్యూమిడిటీ, గాలిలో నీటి ఆవిరి పరిమాణం కూడా ఒక 70 నుంచి 80% వరకు లేదా కొన్ని సందర్భాలు 90% ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. సో హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, నీటి ఆవిరి పరిమాణం వచ్చి 70 to 80% రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ. అలాగే వర్షపాతం కనుక చూసినట్లయితే ఇది 80 నుంచి 100-120 సెంటీమీటర్ల వరకు వర్షపాతాన్ని మనం ఇది గ్రహించగలదు. సగటును చూస్తే 100 సెంటీమీటర్ల వర్షపాతము. ఐసో హైట్ అంటామండి, సమవర్షపాత రేఖలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఐసో హైట్ అంటాం. ఈ 100 సెంటీమీటర్ల ఐసో హైట్ అనేది అటు వరిని ఇటు గోధుమల్ని రెండింటిని కూడా విడదీసేటువంటి పంట. ఇది 2004లో సివిల్స్లో మేము రాసినప్పుడు వచ్చినట్టు ప్రశ్న ఇది. సో భారతదేశంలో చూసినట్లయితే ఐసో హైటు వరిని గోధుమను వేరు చేస్తుందంటే, సో ఈ ప్రాంతం నంది సత్పురా పర్వతాలకు పైన ఉన్న ప్రాంతంలో ఇక్కడ వర్షపాతం లెస్ దాన్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ దిగువ ప్రాంతంలో గ్రేటర్ దాన్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది. సో 100 సెంటీమీటర్ల సమవర్షపాత రేఖ ఏదైతే ఉందో అది వరి మరియు గోధుమ పంటలను విడదీసేటువంటి వర్షపాత రేఖగా మనం గమనించాలి. సో వర్షపాతం 100 నుంచి 120 సెంటీమీటర్ల వరకు కూడా మరి గ్రహించగలదు. ఇక అలాగే భారతదేశంలో ఉన్నటువంటి గణాంకాలను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో 43% ఆహార ధాన్యాలు, మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో 43% వరి ఆక్రమిస్తుంది. 43% వరి ఆక్రమిస్తుంది. అలాగే మొత్తం పంట వైశాల్యంలో 43% వరి, మొత్తం ఆహార ధాన్యాలు 43% వరి ఆక్రమిస్తుందండి ఉత్పత్తిలో. మొత్తం పంట భూమి వైశాల్యం 100%లో 23.3% వరి ఆక్రమించింది. సో మొత్తం పంట భూమిలో 23.3%, ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తిలో 43% వరి ఆక్రమించడం గమనించవచ్చు. అలాగే అంతర్జాతీయంగా వరిని ఉత్పత్తి చేసేటువంటి ప్రధానమైన దేశాలను కనుక మనం పరిశీలిస్తే భారతదేశం 2వ అతిపెద్ద దేశం, చైనా మొదటి దేశం. సో ఇక్కడ ఉత్పత్తి విషయంలో చైనా, 2 ఇండియా, 3 ఇండోనేషియా, 4 బంగ్లాదేశ్. కొన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్ స్థానాన్ని థాయిలాండ్ కూడా ఆక్రమిస్తుంది. ఇక అతిపెద్ద వరి ఎగుమతిదారుడు గత 6-7 సంవత్సరాల ముందు వరకు అంటే 2017-16 ఆ సంవత్సరాల వరకు కూడా థాయిలాండ్ అధికంగా ఎగుమతిదారుడుగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద ఉత్పత్తిదారుడు, 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు మరియు మొదటి ఎగుమతిదారుడు కూడా భారతదేశమే. సో ఇక రాష్ట్రాల పరంగా మన దేశంలో కనుక అధిక ఉత్పత్తిని సాధించే రాష్ట్రాలను కనుక మనం పరిశీలిస్తే మొదటిది వచ్చి వెస్ట్ బెంగాల్, 2వది యూపీ, 3వది ఏపీ, 4 పంజాబు. ఈ మధ్యకాలంలో ఇది సాధారణంగా జరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో రావడం జరిగింది. సో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఈ అన్ని ప్రయత్నాల వల్ల నీటి నిల్వలు పెరగడము, అలాగే ప్రాజెక్టుల నిర్మాణం జరగడం వల్ల సమృద్ధిగా నీరు లభించడము, దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక
ఉత్పాదకత విషయానికి వచ్చేసరికి, ఈల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అత్యధిక ఉత్పాదకత సాధించేటువంటి రాష్ట్రం ఏమిటి అంటే అది ఉత్పాదకత, ఇది ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలంలో అధిక ఉత్పాదకత సాధిస్తున్న రాష్ట్రంగా చరిత్రకెక్కింది. ఇక వరిలో పండించే రకాలను కూడా మనం పరిశీలించినట్లయితే IR8, జయ, పద్మ, కృష్ణ, సబర్మతి, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ రకం ఏ పంటకు సంబంధించిన రకం అనేది కూడా అడగడం జరుగుతుంది. అది కొంచెం దీన్ని కూడా మనం ఒకసారి టచ్ చేసి వదిలిపెడదాం. సబర్మతి, అలాగే IET 1039. సో ఇవి ప్రధానమైనటువంటి వరి రకాలు. ఇక మరొక పంటను కనుక పరిశీలించినట్లయితే, రెండవ ప్రధానమైన ఆహార పంట కనుక పరిశీలించినట్లయితే గోధుమ సాధారణంగా ఖరీఫ్ కాలంలో పండించే పంట. ఇది వరిని రబీ, ఖరీఫ్ రెండింటిలో పండించవచ్చు. గోధుమ సాధారణంగా భారతదేశంలో రబీ కాలంలో పండించే పంట. సాధారణంగా ఇది సబ్ ట్రోపికల్ రీజియను మరియు టెంపరేట్ రీజియన్లో పండేటువంటి పంట. కానీ భారతదేశంలో ట్రోపికల్ క్లైమేట్లో కూడా దీన్ని మనం సాగు చేస్తున్నాం. ఇవి ప్రధానంగా దీని యొక్క వాతావరణ పరిస్థితులు కనుక మనం పరిశీలించినట్లయితే, ఋతుపవనాలు తిరోగమనం చెందిన తర్వాత, అంటే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. అప్పుడు 10 నుంచి 12 లేదా 13 లేదా 15 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాలలో సోయింగ్ చేస్తామంటే విత్తే సమయంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండాలి. 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ ఇవి. అలాగే హార్వెస్టింగ్ టైంలో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి. అలాగే 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఇవి ఉత్పత్తిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వగలవు. 28 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ అయినట్లయితే ఉత్పత్తి గోధుమల యొక్క నాణ్యత క్రమంగా తగ్గిపోతూ వస్తుంది హార్వెస్టింగ్ టైంలో. సో విత్తే సమయంలో తక్కువ ఉష్ణోగ్రతలు, మనం పంట కోసే సమయంలో, నూర్పిడి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగిన పంట ఏమిటి అంటే అది గోధుమ పంట. సో ఈ గోధుమ పంట యొక్క టెంపరేచర్ చూసాం. ఇక వర్షపాతాన్ని కనుక చూసినట్లయితే ఇది మధ్యస్థ వర్షపాతం, అంటే 100 సెంటీమీటర్లు లేదా 80 నుంచి 100 సెంటీమీటర్లు వర్షపాతం కనుక చూసినట్లయితే 80 నుంచి 100 సెంటీమీటర్ల వరకు మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. నీటిపారుదల అధికంగా ఉన్న ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాలు 80 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చు. ఇక భారతదేశం యొక్క మొత్తం వైశాల్యంలో కనుక చూసినట్లయితే వరి 23% వరకు ఆక్రమిస్తే, ఇది గోధుమ 14% మన ఏరియాను ఆక్రమిస్తుంది. వరి దాదాపుగా 23% భూభాగాన్ని 23.3% ఆక్రమిస్తే, గోధుమ 14% భూభాగాన్ని ఆక్రమించింది. ఇక ఈ పండించే ప్రాంతాలను కనుక మనం చూసినట్లయితే, అధికంగా పండించేటువంటి ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇండియాలో అధికంగా భూమి సాగులో ఉన్న ప్రాంతం ఏమిటంటే ఉత్తరప్రదేశ్, రెండవది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో అధికంగా సాగు చేస్తారు. ఏరియా కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. సో మూడవది వచ్చి హర్యానా, నాలుగవది పంజాబ్. సో గోధుమను అధికంగా పండించే రాష్ట్రాలు ఏరియా పరంగా మనం చూసినట్లయితే యూపీ, ఎంపీ, హర్యానా, పంజాబ్. ఇక ఉత్పాదకత విషయానికి వచ్చేసరికి, ఉత్పాదకత ప్రొడక్టివిటీ కనుక మనం పరిశీలించినట్లయితే, ఉత్పాదకత వచ్చి సాధారణంగా పంజాబ్లో అత్యధిక ఉత్పాదకతను మనం నమోదు చేస్తున్నాం ఉత్పాదకత. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే గోధుమని ఇంతకుముందు వరిలాగానే గోధుమ కూడా భారతదేశం రెండవ అత్యధిక ఉత్పత్తి కలిగినటువంటి దేశం. సో మొదట అధిక ఉత్పత్తి కలిగిన దేశం మొదటిది చైనా అయితే, రెండవది ఇండియా, మూడవది USA, నాలుగవది రష్యా. తర్వాత ఆస్ట్రేలియా కూడా ప్రధానంగా గోధుమలు పండించేటువంటి దేశంగా మనం చూస్తాం. అలాగే కెనడా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా గోధుమ ప్రధానంగా పండించే దేశాలుగా మనం గమనించాలి. సో అది గోధుమకు సంబంధించినటువంటి అంశము. సో గోధుమ పంట మనకి హార్వెస్ట్ చేసే సమయంలో ఒక ప్రధానమైన అంశాన్ని మనం క్లైమేట్ చర్చించేటప్పుడు కూడా చర్చించాం. దీన్ని భారతదేశ శీతోష్ణ స్థితి చర్చించేటప్పుడు కూడా మనం చర్చించున్నాం. దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఋతుపవనాల అనంతరం మనము దీన్ని సాగు చేయడం ప్రారంభిస్తాం. అంటే అక్టోబర్లో కానివ్వండి, నవంబర్లో కానీ విత్తితే
ఒక మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్ 2వ వారం మధ్యలో దీనికి ఇది హార్వెస్టింగ్ టైం వస్తుంది. సో ఈ సమయంలో మనకి ఋతుపవనాలు లేకపోవడం వల్ల, ఋతుపవనాలు యాక్టివ్గా లేకపోతే మనకు తిరోగమించే అప్పుడు ఋతుపవనాలు యాక్టివ్గా లేవు. అప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ నేలల్లో తేమ సూచి శాతం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో అబౌట్ టు డై ద క్రాప్ అంటే అప్పుడు క్రాప్ ఇస్ అబౌట్ టు డై. సో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఇది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే మనకి మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. ఆయన రేఖ పశ్చిమ జెట్ ప్రవాహాలు మన డిసెంబర్ నెలలో ప్రారంభమవుతాయని చెప్పాం. ఆ జెట్ ప్రవాహాలు హిమాలయ పర్వతాలను దాటి వెళ్ళే క్రమంలో, సో ఇక్కడి నుంచి ఇది మధ్యధరా సముద్ర ప్రాంతము. ఈ మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి జెట్ ప్రవాహాలు ఈ విధంగా వచ్చి ఇక్కడ హిమాలయాలను ఢీకొనడం వల్ల ఈ 2 భాగాలు విడిపోతుంది మనం చర్చించాం. సో ఈ జెట్ ప్రవాహాలు ఇక్కడ ఎప్పుడైతే హిమాలయాలను ఢీకొని ఆగిపోతున్నాయో ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం పొందుతుంది. దీన్ని వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అంటాం. సో ఈ ప్రాంతం అంతా కూడా గోధుమను పండించే ప్రాంతం. ఏదండి హర్యానా కానివ్వండి, గుజరాత్, పశ్చిమ అంటే ఉత్తర గుజరాత్, రాజస్థాను, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాలన్నీ కూడా గోధుమను పండించే ప్రాంతాలు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతాన్ని పొంది గోధుమ పంట దిగుబడి అధికంగా రావడానికి, సవ్యంగా రావడానికి మనకి ఉపయోగపడుతున్నాయి. సో ఈ క్రింది ఏ పంటల్లో పశ్చిమ కల్లోలాలు లేదా ట్రోపికల్ వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అనేవి భారతదేశంలో వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయంటే అవి గోధుమ పంటను ప్రభావితం చేస్తున్నాయి. అభ్యర్థులు గుర్తుపెట్టి ఇంతకుముందు కూడా దీన్ని చర్చించున్నాం, మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇక ఉత్పత్తి విషయంకి వస్తే చైనా తర్వాత భారతదేశం 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. ఇక 3వది కనుక చూసినట్లయితే ఆహార పంటల్లో మేజ్ అంటే మొక్కజొన్న, దీన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో ఆహార పంటగా ఉపయోగించడం మనం చూస్తున్నాం. సో మొక్కజొన్న కనుక చూసినట్లయితే ఇది తక్కువ వర్షపాతంతో వచ్చేటటువంటి ప్రధానమైన పంట. కొన్ని సందర్భాల్లో దీన్ని రబీ కాలం కంటే ముందుగా కూడా విత్తడం జరుగుతుంది. అంటే వేసవికాలంలో స్టార్ట్ అయ్యే చిరు జల్లులతో కనుక మనం దీన్ని విత్తినట్లయితే మే నెలలో విత్తినట్లయితే ఆ చిరు జల్లులతో ప్రారంభమైనటువంటి ఆ పంట మరలా ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత 1-2 మాసం అంటే 1.5 మాసంలోనే మనకి దిగుబడినిచ్చేటువంటి పంట. కానీ దీన్ని రబీ పంటగా చెప్పుకోవచ్చు. సో రబీ పంటగా ఉన్నటువంటి ఈ పంటను కనుక చూసినట్లయితే ఖరీఫ్లో కూడా దీన్ని సాగు చేయడం మనం ప్రధానంగా గమనిస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో. ఇక రెయిన్ఫాల్ కనుక చూసినట్లయితే 40 నుంచి 75 సెంటీమీటర్ల రెయిన్ఫాల్. ఇక టెంపరేచర్ కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రతను కనుక మనం గమనించినట్లయితే 15 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఇది ఉష్ణోగ్రతని తట్టుకొని నిలబడగలదు. అలాగే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే రాజస్థాన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ద మేజ్ కల్టివేషన్. అత్యధిక విస్తీర్ణం ఏ ప్రాంతంలో ఉందంటే అత్యధిక విస్తీర్ణం ఈ వర్షపాతం చూసామంటే 40 నుంచి 75 సెంటీమీటర్లు. ఇది సాధారణంగా రాజస్థాన్లో ఉన్న వర్షపాతము. కాబట్టి అక్కడ సాయిల్స్ కూడా శాండీ అండ్ లోమి సాయిల్స్ అంటే ఇసుక పోత కలిగినటువంటి సాయిల్స్. సో ఇవి మొక్కజొన్నకు అనుకూలమైనటువంటి నేలలు. నల్లరేగడి నేలలో కూడా మొక్కజొన్న బాగా మంచిగా పంట వస్తుంది, అది ఉత్పత్తి వస్తుంది. సో అత్యధిక విస్తీర్ణంగా చూసినట్లయితే రాజస్థాన్ అనేది దీనికి అత్యధికంగా విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇక ఉత్పత్తి విషయంలో చూసినట్లయితే అధిక ఉత్పత్తి కలిగినటువంటి రాష్ట్రం మొట్టమొదటిది కర్ణాటక. భారతదేశంలో ఉత్పత్తి కలిగినటువంటి రాష్ట్రం కర్ణాటక, 2వది ఏపీ, 3వది తమిళనాడు, 4వది రాజస్థాన్. సో అధికంగా వైశాల్యం కలిగి ఉన్నప్పటికీ మొక్కజొన్నను సాగు చేసే వైశాల్యం రాజస్థాన్ అధికంగా కలిగి ఉన్నప్పటికీ ఉత్పత్తి విషయంలో 4వ స్థానంలో ఉండడం మనం గమనించవచ్చు. సో ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం మొదటిదేమో కర్ణాటక, 2వది ఏపీ, 3వది తమిళనాడు. ఇక్కడ తమిళనాడు కొన్ని సందర్భాల్లో తమిళనాడు స్థానాన్ని తెలంగాణ కూడా ఆక్రమిస్తుంది. మన తెలంగాణ జియోగ్రఫీ చెప్పేటప్పుడు మళ్ళీ విషయాన్ని మనం పరిశీలిద్దాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే మొక్కజొన్న యొక్క అధిక ఉత్పత్తి సాధించే దేశాలు కనుక మనం చూసినట్లయితే లీడింగ్ ప్రొడ్యూసర్స్ వచ్చి యుఎస్ఏ, 2వది చైనా, 3వది బ్రెజిల్, 4 అర్జెంటీనా, 5వది ఇండియా. సో యుఎస్ఏ, చైనాలు అధికంగా ఉత్పత్తిని సాధించడానికి గల కారణం ఏమిటంటే అక్కడ పౌల్ట్రీ రంగం బాగా అభివృద్ధి చెంది ఉండడం. అంటే ఈ కోళ్ళ పెంపకము, అలాగే పశువుల పెంపకము, వీటన్నిటికీ మనం దీన్ని ప్రధానమైన ఆహారంగా మనం ఉపయోగించడం అనేది ప్రధానమైన అంశంగా గమనించవచ్చు. అలాగే వీటి నుంచి తయారించే కొన్ని బీర్స్ కానివ్వండి, కొన్ని వైన్స్ కానివ్వండి, ఆల్కహాల్స్ కానీ తయారు చేయడానికి కూడా అవకాశం ఉన్న పంటలు ఇది మొక్కజొన్న. కాబట్టి యుఎస్ఏ, చైనాలు మొదటి స్థానంలో ఉంటే 2 స్థానాల్లో ఉంటే
మనకి ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల దృష్ట్యా మనం రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే పండించడం వల్ల మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇక మిల్లెట్స్ కనుక చూసినట్లయితే, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కనుక చూసినట్లయితే రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా చిరుధాన్యాల కిందకు వస్తాయి. మొట్టమొదటిగా సోర్గం అంటే జోవార్, జొన్నను కనుక మనం పరిశీలించినట్లయితే జొన్న టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలిగిన పంట ఇది. సో టెంపరేచర్ 20 to 32 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా తట్టుకోగలదు. ఇక రెయిన్ఫాల్ అంటే వర్షపాతం కనుక చూసినట్లయితే 30 నుంచి 100 సెంటీమీటర్లు అధిక వర్షపాత విచలనం అధికంగా ఉన్నా కూడా తట్టుకొని ఉత్పత్తిని సాధించగలిగినటువంటి పంట ఇది. ఇక లీడింగ్ ప్రొడ్యూసర్స్ కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మొదటిది వచ్చి USA, రెండవది ఇండియా, మూడవది నైజీరియా, నాలుగవది మెక్సికో. సో మిల్లెట్స్లో జోవార్ని కనుక చూసినట్లయితే ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆహార పంట. ఈ జొన్నలు ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో అది కూడా కర్ణాటక మరియు మహారాష్ట్ర మరియు పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఆహార పంటగా మనం ఉపయోగించడం మనం గమనించవచ్చు. సో జోవారు ఇది 30 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతము, టెంపరేచర్ వచ్చి 20 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచరు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని ఉత్పత్తి విషయంలో USA, ఇండియా, నైజీరియా. భారతదేశంలో కనుక ఉత్పత్తిని కనుక చూసినట్లయితే అధిక ఉత్పత్తిని సాధిస్తున్న రాష్ట్రాల్లో మొదటి చెప్పుకోవాల్సిన మహారాష్ట్ర. ఇండియాలో ఉత్పత్తి సాధించిన రాష్ట్రాల్లో మొదటిది మహారాష్ట్ర, రెండవది కర్ణాటక, ఇక మూడవది వచ్చి తమిళనాడు, నాలుగవది వచ్చి మధ్యప్రదేశ్. సో జొన్నల విషయంలో అధికంగా ఉత్పత్తిని సాధిస్తున్న రాష్ట్రము మహారాష్ట్ర, రెండవది కర్ణాటక గుర్తుపెట్టుకోండి. ఇక మహారాష్ట్ర కనుక చూసినట్లయితే సుమారు దేశంలో ఉండేటువంటి ఉత్పత్తులు 30% మహారాష్ట్ర నుంచే వస్తుందండి. అలా కర్ణాటక చూసినా కూడా 20%. అంటే మహారాష్ట్ర, కర్ణాటక రెండు కలిపినట్లయితే సుమారు 50% వరకు కూడా ఉత్పత్తి దీని నుంచి వస్తుంది. ఈ 2 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావడం మనం గమనించాలి. ఇక బాజిరా అంటే సజ్జలండి. ఈ పంటకు ఒక ప్రత్యేకత ఉందండి సజ్జలకి. ఇది విత్తిన సమయంలో సూర్యకాంతి బాగా తీవ్రంగా ఉండాలి. తర్వాత లైట్ షవర్స్ ఉండాలి. అంటే చిరు జల్లులు పడుతూ తీవ్రమైనటువంటి అంటే బాగా అధిక ఉష్ణాన్ని ఇచ్చేటువంటి సూర్యకాంతిని కనుక ఉన్నట్లయితే ఇది అధిక దిగుబడి ఇచ్చే పంట. ఈ క్రింది ఏ పంటకి లైట్ షవర్సు అలాగే అధిక వర్షపాతం ఇచ్చేటువంటి చిరు జల్లులు, అధిక వర్షం కాదండి, చిరు జల్లులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏ పంటకి అనుకూలంగా ఉంటాయి అంటే అది బాజిరా, జొన్న, సజ్జలకి ప్రధానమైనటువంటి అనుకూలమైన అంశం. ఇక టెంపరేచర్ చూసినట్లయితే 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్లు. అలాగే ఇంకా రెయిన్ఫాల్ చూసినట్లయితే ఇది తక్కువ రెయిన్ఫాల్లో కూడా అధిక ఉత్పత్తి ఇచ్చేటువంటి పంట. 40 to 50 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సరిపోతుందండి దీనికి. ఇక అత్యధికంగా సాగు చేసే రాష్ట్రాలు ఏమిటంటే ఇవి రాజస్థాను అత్యధిక ఉత్పత్తిదారుడివి. రాజస్థాన్లో దాదాపుగా భారతదేశం నుంచి వచ్చే మొత్తం ఉత్పత్తిలో 44 నుంచి 45% ఉత్పత్తి రాజస్థాన్ నుంచే వస్తుంది. రెండవది గుజరాత్, ఇది ఒక 21%. మూడవది హర్యానా, ఒక 9%. సో అధికంగా ఉత్పత్తిని సాధించే రాష్ట్రాలు కనుక చూసినట్లయితే రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఈ 3 రాష్ట్రాలు అధికంగా ఉత్పత్తిని సాధిస్తున్నాయి. దీని తర్వాత మరొక పంటను కనుక పరిశీలించినట్లయితే రాగి. ఇది కాల్షియము, ఐరన్ను రిచ్గా ఉన్నటువంటి ఆహార పంట. కాల్షియము, ఐరన్ను ఎక్కువగా అంటే బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఆహార పంట కాల్షియము. దీనికి కూడా తక్కువ వర్షపాతం సరిపోతుంది. ఇది రబీ క్రాప్గా దీన్ని డ్రై రీజియన్స్లో అంటే అర్ధశుష్క ప్రాంతాల్లో అంటే అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతము ఒక 30 నుంచి 40 సెంటీమీటర్ల నుంచి ఒక 60-70 సెంటీమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా దీన్ని సాగు చేయడం మనం గమనించవచ్చు. సో రాగులు కనుక చూసినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు 70% వరకు కూడా కర్ణాటక పండిస్తుందండి. మొత్తం ఉత్పత్తిలో కర్ణాటక 70% ఆక్రమించింది. సో కర్ణాటక ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రాగి ఇన్ ఇండియా అండ్ ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర దాదాపుగా ఒక 20% పండిస్తే ఏపీ మిగిలినటువంటి ఒక 8% పండిస్తూ ఉంటుంది. తమిళనాడు కూడా కొన్ని ప్రాంతాల్లో రాగులు సాగు చేయడం మనం గమనించవచ్చు. సో ఏపీలో కూడా ఇది రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, తర్వాత అనంతపూరు, కడప ప్రాంతాల్లో అధికంగా దీన్ని రాగులను సాగు చేయడం మనం
గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఇంకొక పంట ఈ విధంగా భారతదేశంలో ఉన్నది ఆ సెంటెన్స్ తీసేయండి. ఇంకొక పంట గురించి చెప్తాను. మరొక పంటను కనుక పరిశీలించినట్లయితే బార్లీ. బార్లీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఖరీఫ్ పంట. గోధుమలకి సమాంతరంగా ఈ పంటను కూడా పండించడం జరుగుతుంది. కాకపోతే ఈ పంట అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. గోధుమ 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుంది. కానీ బార్లీ విషయంలో టెంపరేచర్ సోయింగ్ టైంలో 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే హార్వెస్టింగ్ టైంలో 24 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు దాదాపు గరిష్టంగా ఇది తట్టుకోగలదు. అందువల్లనే బార్లీని గోధుమ పంట కంటే కొంచెం ముందు కాలం సమయంలో వేస్తారు. ఖరీఫ్ స్టార్టింగ్లోనే బార్లీని వేస్తే అది ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్ కల్లా ఇది మనము హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బార్లీని అధికంగా పండించేటువంటి రాష్ట్రాలని కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది రాజస్థాన్. రాజస్థాన్ వచ్చి ఒక 47% ఏరియా ఉంటే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, మూడవది మధ్యప్రదేశ్, నాలుగవది హర్యానా. సో ఇవి భారతదేశంలో మనం పండిస్తున్నటువంటి వివిధ ఆహార పంటలు. సో ఈ ఆహార పంటలకు సంబంధించినటువంటి కండిషన్స్ మనం చూసాం. పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితులు, ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకి అవసరమవుతున్నాయి, ఏ ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నాం, ఎవరు అతిపెద్ద ఉత్పత్తిదారుడు, ప్రపంచంలో ఎవరున్నారు, భారతదేశంలో ఎవరున్నారు, అలాగే ఈ పంటలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏమున్నాయి, అలాగే సాయిల్స్ కూడా ఏమున్నాయి అనే అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో ప్రధానమైన అంశాలు గమనించాలి. మనం వీటన్నిటిని కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించాం. మరొక సెషన్లో దీని తరువాత కమర్షియల్ క్రాప్స్ వాటి గురించి కూడా చర్చించుకుందాం. ధన్యవాదాలు.